ఇంకా ఒడిలో వరాలకు పొరలు కెత్తవని ప్రాణములన్నీ నీపై నెలకొల్పుకొని పరువెత్తుకొని వచ్చినందుకు ఆమెకు తగిన సత్కారం అనరింపక పగరుచే మమ్ము కూడా గణింపక నాలుక కోయబోయినది మెమ్మెరింగియే దురాత్మ. నీ విషయమున మేమింక ఉపేక్ష భావమున ఉండరాదు. కుసుమ కోమల అయిన రాజబింబాస్యపై మోమాటము ఇంచుక అయిన లేక నాలుక కోయదునన్న నేనాలుక ఇప్పుడు వెళ్ళి చిలకం కావలసిన రాముని త్రోకి నీ ముఖము చూసిన కొలది నేయి వచ్చిన అగ్ని వల్ల నా మనము భగ్గు భగ్గున మండుచున్నది హరిశ్చంద్ర. ఓనంద్ర, అన్నీ తప్పులే. క్షమాగుణ సంపన్నులైన ఈ వంటి తపస్సులకు దీర్ఘ పాపమ చన్నదు కానా మన విను విను మము భయగను మన విను విను మము భయగను ప్రతిపద చను మన విను విను ఈతని క్షమాగుణ సంపత్తి ఎంత ఎక్కుచున్నది. విరాగులమై సంసారములు బాసి తపస్సు చేసుకునుచున్న మాకెంతటి దీర్ఘ కోపంబు సనదు. హరిశ్చంద్ర, నీ తప్పులన్నయో నియందే ఉండనిమ్ము. శరణాగత రక్షణము అవశ్య కర్తవ్యము కనుక నీ భయం పొడిపి నిన్ను చేపట్టినారము. లెమ్ము లెమ్ము. హరిశ్చంద్ర, అయ్యా, నా ఉపదేశం ఉండగలదు. నీవు దానిని మేరక తప్పక ప్రవర్తింతువేని నా కోపాగ్ని నిశ్శేషముగా చల్లారునయ్యా. దేవుని ధర్మోపదేశమును పరిగ్రహించిన సిద్ధముగా నా మహాత్మ పాపకార్యము నన్ను మీరు పొరుగులుపుదరా. హరిశ్చంద్ర, అయ్యా, ఎట్టి పాపకృత్యమైనను మా ఆజ్ఞ అయిన వెనుక అయ్యది పుణ్యకృత్యములుగా మారవలసినదే. మీరు అపరబ్రహ్మల ఇప్పుడయ్యా మధ్యమవుతూ నా మహిమలు నీకు బాగా తెలియవచ్చినది హరిశ్చంద్ర. కానీ అన్యాలోచనలేలా ఇచ్చిది విదాకల్లాడువా. నేడు నా కన్యారత్నము జగన్మాన్య రాఘవల్ పూరి సౌజన్య స్త్రీల బహిల్పు మేకను సుఖ భోగములల్ అన్యాలోచనలేలా. మునేంద్ర, బాగా వచ్చింది చిత్రయ్య. ఇది